హలో అండి. తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో సాధారణంగా 4000 నుంచి 11,000 మధ్యలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే 4000 కంటే తగ్గుతాయో దాన్ని ల్యూకోపీనియా అంటారు. ఇది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ల్యూకోపీనియా అంటారు. సివియర్ ల్యూకోపీనియా అంటే 500 కంటే బాగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఇలా ల్యూకోపీనియా అంటే వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో వైట్ బ్లడ్ సెల్స్ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తగ్గి పేషెంట్ నార్మల్ అవుతారో మళ్ళీ వైట్ బ్లడ్ సెల్స్ నార్మల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇలాంటి కండిషన్స్లో వైట్ బ్లడ్ సెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని రకాల మందులు వాడేటప్పుడు పేషెంట్ వేరే ప్రాబ్లం కోసం మందులు వాడుతూ ఉంటే వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడాన్ని గమనిస్తూ ఉంటాం. సో అసలు ఎందుకు ప్లేట్లెట్స్ వాళ్ళ హిస్టరీ ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ ఎందుకు తగ్గాయి అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దాటిన తర్వాత అప్పుడు బోన్ మ్యారోలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, బోన్ మ్యారో టెస్ట్ అవసరం పడుతుందా, ఏప్లాస్టిక్ ఎనీమియా లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేదంటే బ్లడ్ క్యాన్సర్స్ వల్ల ఈ వైట్ బ్లడ్ సెల్స్ తగ్గుతున్నాయా, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట.